హలో నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయ నమ, శ్రీ గురుభ్యో నమ. శివపురాణం తెలుసుకోవడం వలన చదివిన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఈ వీడియోలో చూద్దాం. దానికి ఒక కథ ఉంది. చాలా కాలానికి పూర్వం కిరాత నగరంలో దేవరాజు అనే ఒక బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. పేరు అతనే బ్రాహ్మణుడే, కానీ ఆచార వ్యవహారాలు ఏ ఒక్కటి కూడా పాటించేవాడు కాదు. కనీసం స్నానం చేసేవాడు కాదు. సంధ్యా సమయం లేవడము సక్రమంగా ఆచరించేవాడు కాదు. వేద వైద్య వృత్తి అంటే డాక్టర్ అనమాట. పరాయణుడైన ధనార్జనే పరమార్థంగా పెట్టుకున్నాడు. అంటే ఓన్లీ మనీ సంపాదించాలంతే. అదైనా వాణిజ్య రూపంలో సాగించేవారు. ఎవరైనా తనను నమ్మి రావడం ఆలస్యంగా వాళ్ళని దగా చేసి దోచుకునేవాడు. కులకలహాలు పుట్టించి తాను లాభపడేవాడు. ఇలాగ డబ్బే దైవంగా భావించి తాను ఎనలేని సంపద గడించాడు. ఇలా చెడు మార్గంలో జీవించడం, చెడు మార్గంలో చేయడం వలన వాడు ధనం బాగా సంపాదించాడు అనమాట. ఒకనాడు ఏమైంది, స్నానం చేద్దామని చెప్పి జలాశయానికి వెళ్ళి అక్కడ శోభావతి అనే పేరు గల వేషను చూశాడు. ఆమె వెర్రిలో పడిపోగానే ఏమైంది, ధనికులు దొరికితే గనికలు వదలరు కదా, అలాగే ఆ విలయాలు అంటే ఆ శోభావతి కూడా అతన్ని చూసి బాగా ఆకట్టుకుంది. ఇద్దరు స్వేచ్ఛగా కామ విహారాలు సాగించారు. ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోవాలని ఊరికే అన్నారా చెప్పండి. పనికి మాలిన పాపాలు చేసి సంపాదించిన సొమ్మంతా ఆ శోభావతి నిమిత్తమై ఖర్చు పెట్టసాగాడు. ఇంట్లో అతనికి వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు కూడా గొడవ పడ్డారనమాట. ఎందుకు అలా చేస్తున్నాం, నీకు ఆరోగ్యవతి, అనుకూలవతి, అనుభవ యోగురాలు, యౌవనవతి, నవయవస్కురాలు అంటే న్యూలీ మ్యారీడ్ అమ్మాయి అనమాట. మంచి యవ్వనంలో ఉన్న భార్య కూడా ఉంది. ఆమె కూడా గొడవ పడింది. అతను వినలేదు. ఒకసారి వేషలతో పడితే ఎవరు వినరు. ఒక రాత్రికి ఏం చేశాడు, అతను భార్యని తల్లిదండ్రులను కూడా హత్య చేసి ఉన్న సంపదనంతా మూట కట్టుకొని ఆ కుల వంచకే వెళ్ళిపోయాడు. ఉన్న మనీ మొత్తం ఆ వేష దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. సొమ్ములు అయిపోగానే ఏం చేసింది, ఆ సోకులాడి అతడిని తరిమి వేసినది. తరిమి వేయగానే ఏం చేస్తాడు, ఇక ఇంటికి వెళ్ళలేడు, ఎక్కడ తిండి దొరకదు. అప్పుడు అతను ఏం చేశాడు, ప్రతిష్టానపురం చేరాడు. పక్కనే ఉన్న ప్రతిష్టానపురం. అక్కడ అతనికి జ్వరం వచ్చింది. కాలం కూడా చేరువైపోయింది. అప్పటికే ముసలాడు అయిపోయిండు. ఇక కాలం కూడా దగ్గర చేరింది. ఒక శివాలయంలో విశ్రమించి లేవలేని స్థితిలో అలాగే పడి ఉన్నాడు. ఆ శివాలయంలో రోజు జరిగే శివపురాణ ప్రవచనం వినడం తప్ప మరేమీ పని లేదా దేవరాజుకి సరిగ్గా. గుళ్ళో శివపురాణం, ఇక్కడ దేవరాజుకి ఆయుర్దాయం రెండు ఒకసారి పూర్తయ్యాయి. అంటే లక్కీ, శివపురాణం అయిపోయింది, అలాగే అతని ఆయువు కూడా తీరిపోయింది. తక్షణమే యమదూతలు వచ్చి దేవరాజు యొక్క సూక్ష్మదేహాన్ని అంటే తనలో ఉన్న ఆత్మను తీసుకొని యమదూతలు ఏం చేస్తారంటే యాతన శరీరం ఉంటుంది, అందులో ప్రవేశపెడతారు ఆత్మని. యమదూతలు అప్పుడు ఏం చేశారు, అదే సమయంలో శివదూతలు కిందికి దిగారు. తర్వాత ఏం చేస్తే యమదూతల్ని వారించి దేవరాజును తమతో తీసుకెళ్ళబోయారు. అదేంటి, అంత పాపాలు వేసిన అతను శివదూతలు ఎలా వచ్చారు? ఆశ్చర్యపడ్డ కింకరులు దేవరాజు యొక్క పాపాలన్నీ గుక్క తిప్పుకోకుండా ఒప్పగించారంటే అప్పగించారు, చెప్పారని అర్థం. ఇంత పాపాత్ముడికి ఈశ్వర సన్నిధానం ఏమిటి అని అడిగారు. అప్పుడు శివదూతలు ఎంత పాపాత్ముడైనా ఏమైనా చివరి గడియల్లో అంటే మనం సాగబోతున్నాం అనే టైంలో కర్మ రహితుడై శివపురాణం విన్నాడు. అంటే కర్మలు ఏమి చేయకుండా మంచి గురించి ఆలోచిస్తూ శివపురాణం విన్నాడు. అదే శివ సన్నిధానాన్ని ప్రసాదిస్తోంది అని చెప్పి దేవరాజుని తీసుకొని కైలాసం వెళ్ళిపోయారు. యమదూతలు తమ లోకం చేరి ధర్మరాజుకి అంటే యమధర్మరాజుకి ఈ విషయం చెప్పారు. ధర్మరాజు వాళ్ళకి శివపురాణ మహాత్మ్యం వివరించాడు. ధర్మరాజు కూడా అంటే యమధర్మరాజు కూడా తెలుసు శివపురాణం వినడం వల్ల దాని మహాత్మ్యం వివరించాడు. శివపురాణం విన్నా తెలుసుకున్న అటువంటి వారి జోలికి వెళ్ళవద్దని దూతలను శాసించాడు. ఫ్రెండ్స్, చూసారా ఎంత గొప్పది శివపురాణం అనేది. కాబట్టి మీరందరూ శివపురాణం కంపల్సరీగా వినండి. మహాత్ములారా అంటే మనకే చెప్తున్నాడు, ఈ శివపురాన్ని చదివినా అటువంటి మహత్తు కలుగుతుంది. మీకు మార్కండేయ మహత్యం కూడా తెలుసు. మార్కండేయ మహత్యంలో మార్కండేయుడు చిన్నపిల్లవాడు శివుని పూజించడం వల్ల యమధర్మరాజు నుంచి రక్షించబడ్డాడు. అలా అన్నమాట. ఎవరైతే శివనామం జపిస్తుంటారో వాళ్ళకి
యమదూతలను చూసి